రండి అబ్బో ఈ మోహన్ రెండు ఆయన ఏం పడుతున్నా రెండు చేతులు పట్టింది రెండు చేతులు పట్టిండు ఏంటి బంగారం ఏది కోరుకున్న కొంగులో భార్యకు కష్టకాలం వస్తే భర్త ఆదుకోవాలి భర్తకు కష్టకాలం వస్తే భార్య ఆదుకోవాలంటారు మొగల కొట్టాట అద్దముల నీడంటారే నాదా భార్య భర్తలు ఎట్లా ఉండాలి తల్లులారా భర్తకు కోపం వచ్చినప్పుడు భార్య ఓపిక పట్టాలి భార్యకు కోపం వచ్చినప్పుడు భర్త ఓపిక పట్టాలి ఆడళ్ళ కోపం వచ్చినప్పుడు మొగళ్ళు ఓపిక పట్టాలి మరి మగవాళ్ళ కోపం వచ్చినప్పటికీ ఆడవాళ్ళు ఓపిక పట్టాలి ఒక్కరు ఓపిక పట్టకున్నా సంసారం చెరక పడుతుంది అంటారు మరెత్త మరుతా మహేష్ మరుద్దా దొరకొచ్చి బట్టి మరి అందుకే పూటకు లేని సంసారం వేయత్తది కానీ పురిగల మన సంసారం చేయరాదు దాకా కల్లారు ఢిల్లీ దాకా భూములు ఎక్కి చూడ ఎండి మేడ దిగి చూడ బంగారు మేడ ఆడపాడ అద్దాల మేడలు ఉన్నవి అయ్యవన్నీ ఉన్నాయి కానీ సంతానం కలగలేదన్నట్టు కాదు ఒక్క కొడుకుండు నా కడుపులా సత్యంతో జన్మించింది ఆయన కొడుకు పేరు సత్యశీల మహారాజా పేరు పెట్టుకున్నాము మా కొడుకు పెరిగి పెద్దోడా 21 సంవత్సరాల యుక్త వయసు నాడు రమాదేవ్ అనే పిల్లని తీసుకొచ్చి కొడుకు సత్యశీల రాజుకు లగ్నం ఎత్తే కొడుకు కోడలు ఒక భవనం లోపల ఉన్నారు ఇద్దరు మొగలము మన భవనం లోపల మనం ఉన్నవేనాదా సంవత్సరానికి 12 నెలలు నెలకో పండుగ ఆరానికో అంగడంటారు బాలల కట్టది బతుకమ్మ పండగ పిల్లల కట్టది పీరీల పండగ పెద్దల కట్టది పెద్దరామాస పండగ నాడు ఏ కోడళ్ళైనా తన తల్లిగారింటికి పోవాలని అనుకుంటారు వెనకటి కాలం లోపల అదొక స్కార్పు కట్టుకున్నటువంటి పెద్దవ్వలు ఇక ముంగడ కూర్చున్నటువంటి పెద్దవ్వలు అవ్వగారింటికి పోవాలంటే మొదటనేమో అత్త కాళ్ళు మొక్కి మామ కాళ్ళు మొక్కి కట్టుకున్న భర్త 2 పాదాలు మొక్కి తన తల్లిగారింటికి ప్రయాణమై వెనకటి కోడళ్ళు వేయిండ్రు ఇప్పుడు కోడళ్ళకైతే వాళ్ళకంటే సీనే లేదు వాళ్ళకైతే అంత సినిమానే లేదు అత్తతోటి ఏమవుతుంది మామతోటి ఏమవుతుంది అని అత్త మీద మామనేస్తారు మామ మీద అత్తనే సైజారు గుద్దుతారు గణేష్ బాగా చూస్తున్నా మా అవ్వగారు పెట్టే బండి కిక్కు ఒట్టుమంటారు ఆయనగా ఎత్తరా అవ్వగారింటి జంప్ అవుతుర్రు ఇంకా ఇప్పటి వల్ల అయితే ఏమన్నా ఒక్క మాట భయం నీకు తరఫున వల్ల నన్ను మాట అంటుర్రు ఆధార్ కార్డు పడుతుర్రు ఆయన బస్ ఎక్కడ పడుతుర్రు మన కోడలు పోతానన్నాడు ఓ కోడల రమాదేవి 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు ఒక్క కొడుకు నా కొడుకు ఉన్నాడు నువ్వు నా కోడలు పైన నేను ఈ బిడ్డలు ఎక్కడ చూసుకున్న బిడ్డ ఎందుకంటే పెద్ద బతుకమ్మ నాడు నేను పెద్ద బతుకమ్మ తీసుకపోతే చిన్న బతుకమ్మ పట్టుకొచ్చి నాకు బిడ్డ లేదు బిడ్డో నువ్వు మన ఇంటికాడ ఉంటే నువ్వు కోరుకున్న నగలు కొనిస్తా బిడ్డ అడిగిన చీరలు కొనిస్తానే బిడ్డో నువ్వు మన ఇంటికాడ ఉండాలంటే మన కోడలేమన్నా తెలుసు నాలా ఏమన్నది ఏ ఆడపిల్లలకైనా అవ్వగారి ఇంటికాడ హక్కు ఎప్పుడు ఉంటది అవ్వ అయ్యా ఇద్దరున్నప్పుడే ఆడపిల్లలకు అవ్వగారి ఇంటికాడ హక్కు ఉంటదాట
వేయిందంటే ఆటాన బలగం బాసినట్టే తల్లి వేయిందంటే తనంత బలగాన్ని బాసినట్టే నాట అన్న మంచివాడు కాకున్నా వదిలే మంచిది కాకున్నా అడవిలో తొక్కి తోప నడవరావ్వగారింటికైనా ఓ అత్తమ్మ నీ కాళ్ళు మొక్కుతున్నా మా తల్లి తండ్రి ఇద్దరున్నారు కాబట్టి తప్పుడు కుడుములు తిన్న తల్లి గారి ఇల్లు కుంటి కూర తిన్న పుట్టిన గ్రామము మాడు చక్కెర తిన్న మా అబ్బగారి ఇల్లు మా తల్లిదండ్రి ఉన్నారు కాబట్టి నువ్వు అమ్మన్న పోతా పోకు అన్న పోతా అద్దన్న పోతా అలవైన పోతా అత్తమ్మ నేను పోతున్నా నాని మన కోడలు తన తల్లి గారింటికి వెళ్ళిపోయినాదా అప్పటికిప్పటికి అంటారు తల్లులాల కోట్ల ఆస్తి కోడలికి పెడితే కోడలు బిడ్డలు అవుతారా లక్షల వరకట్నం పోసిన అల్లుడు కొడుకు కాదు కన్నది కడుపు కావాలి కట్టిన బట్ట కావాలి కాళ్ళ మీద పడ్డ మైల కావాలంటారు అక్క పిల్లలు ఆకలికి అందరూ చెల్లె పిల్లలు చేతికి దొరకరు పరాయి పిల్లగండ్లకు పండు కొనిస్తే తిన్నంత సేపు మన దగ్గరుంటారు మా అమ్మ పిలుస్తుంది మా నాన్న పిలుస్తుంది రాని వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు అందుకే తర్రదానము కాదు పళ్ళు బోనము కాదు ఇత్తడి పుట్టడి కాదు పుత్తడిత్తడి కాదంటారు 60 తులాల బంగారం తీసుకొచ్చి పక్కన పెట్టుకొని పండుకుంటే తెల్లారి లేచినాక అమ్మ నాన్నకి ఇస్తరాదు లేదు అందుకే కన్నది కడుపు కావాలి కట్టిన బట్ట కావాలి కళ్ళ మీద పడ్డ మైల కావాలి దుక్కులల్లో మేసేడు దున్న పోతుకు సున్నం ఎత్తే ఒక్కనాటి కన్నా ఎద్దు కాదు తనకు లేని దండనే పొయ్యి కాడి బొంద అన్నరే రాదా తల్లని ఏమి కోరుకుంటుందవ్వా చిన్నతనం లోపల దేవాన దేవతల పూజలు చేసుకుంటా 3 కోరికలు కోరుకుంటుందట మొదటి కోరిక లోపల నాకు శ్రీరాముని అటువంటి భర్త దొరకాలనుకుంటది రెండవ కోరిక లోపల ముత్యాలోలే కొడుకులు పుట్టాలి ఇంకొక ఇట్లా రత్నాలోలే బిడ్డలు పుట్టాలనుకుంటది మూడవ కోరిక లోపల తెలిసిన ఆడ తల్లి అయితే భర్త కన్నా ముందుగా ముత్తే సాగు కోరుకుంటారు ఆడ తల్లులు భూమికేమో పచ్చని పురి అందం ఆకాశానికేమో మేఘమందము నెమలికి ఈకలందము చికకు పువ్వందము కోడికి పిల్లలందము ఈ ఆడ తల్లులకు కొడుకులు బిడ్డలు అందమని అందరే తల్లులా మరి కొడుకులు ఎందుకు కనాలి బిడ్డలు ఎందుకు కనాలి కొడుకులు తాగంగా పోతారాని కాదు తినంగా పెడతారాని కాదు అవ్వయ్యకు సాత కాకపోతే మంచాల తల్లిదండ్రి ఉన్ననాడు కంచములు అన్న వేసుకొని అమ్మ ఓ నాన్న అన్నం తినే అని తల్లికి తండ్రికి అన్నం వినబెట్టి సాత కానినాడు తల్లిదండ్రికి సేవ చేసి ఒకవేళ అవ్వనో అయ్యనో మంచిగా లేక వల్ల ప్రాణం పోతే తల గుర్రాయి బిడ్డ కొడుకులు కావాలి తలాపు కూర్చొని ఎడవగిట్ల ఆడవిల్లలు కావాలి మరి కొడుకులు నూడండి నా తల్లులారా అగ్గి పెడతారు చిన్నకరవ పెద్దకరవ నెల మాస్టాలు ఎత్తరు గాని ఆడళ్ళు అని ఎడితే దుఃఖం పోతు గాని మరి మొగళ్ళు గట్ల కాదవా మొగళ్ళు కడుపుల దుఃఖం కడుపుల తుంగి కుషించి నశించి మోకళ్ళ సందుల తలక పెట్టుకొని 4 గీతలు గీత్తరు గాని మొగళ్ళు ఎడవాలంటే ఓ అంట ఎడవోరు తల్లులారా అదే లేక లేక ఒక బిడ్డ ఉంటే పెరిగి పెద్దదైనాక లగ్గ వేస్తే అత్తగారింటికాడ ఆడపిల్లలుండగా ఒకవేళ తల్లి ప్రాణమేనా తండ్రి ప్రాణమేనా తల్లిదండ్రి మరణ వార్త కాకి తోటి కవరు పంపంగానే ఏ చెల్లెల్ల ఉన్న బిడ్డలైనా ఏ చెలకల్ల ఉన్న బిడ్డలైనా తల్లిదండ్రి మరణ వార్త విధంగా చేతుల పని చేతుల వదిలిపెట్టి ఓ అవని వెళ్ళిపోయినాయే ఓ నానని జీవనం వెళ్ళిపోయినాని చేతుల పని చేతుల వదిలిపెట్టి ఓ అవ్వ మేము చిన్ననాడు ఓ నాన్న మేము చిన్ననాడే
కొడుకులు బతకాలే నా బిడ్డలు బతకాలి నాన్న కష్టం పెద్దంగా చేసి కడుపు చిన్నగా చేసుకొని నాన్న ఉప్పిడి ఉపాధి ఉండి పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెట్టినవు నాన్న ఆఖరి మాట కన్నా నోచుకోకపోతే తండ్రి సారడి గంజి కన్న నోచుకోకపోతే నాని కట్టుకున్న భరతలు తీసుకొని కన్న పిల్లలు తీసుకొని ఆత్మగల్లగా బిడ్డలు చేసుకుంటా బిడ్డు దూరంగా వచ్చి కాళ్ళతో నిలిచి కడుకొమ్మని చెప్పి కూచుండా పీటేసి కూతారా మాట్లాడి అది కష్టమైన అది బాధకున్నవి నాన్నటి రోజు నువ్వు కన్నా బిడ్డ నేను బట్టి తోటి మాటలాడిపోతావా మందలిచ్చి పోతావా ఒక్క ముక్క అన్నావు రావే నాన్న ఓ నాన్న నువ్వు కన్నా నీ బిడ్డ నచ్చింది నాన్న నీకు ఆఖరి మాట కన్నా కాకపోతే సారని గంజి కన్న రోజు కాకపోతే నాన్న ఆడపిల్లలు ఒక్కొక్క మాట ఆ తండ్రిని యాద్ చేసుకుంటూ చేస్తే దేవాన దేవతలే దిగి వస్తారాట కారిన కన్నీరు శవాల మీద పడ్డనాడు పొడి పీనుగు పోయి తలపీనుగు అంటారు చనిపోయిన జీవికి స్వర్గవంతు అని అంటారు నా తల్లులారా వల్ల జరిగేటి పండగ నా తల్లులారా మునిపల్లి గ్రామం లోపల ఆత్మగల్ల తండ్రి మర్రయ్య కనుక్కున్నాడు ఒక కొడుకును కనుక్కొని ఒక బిడ్డను కనుక్కొని ఒరి కొడుక మహేశుడు నా బిడ్డ కవిత ఒక్క కొడుక వాణి కొడుకో ఒళ్ళు పెట్టి జరుగుతున్న కొడుక నాకొక్క బిడ్డ నీ కొడుక నేను పెరుగు వీధి గడవల కొడుకో నేను ప్రేమ కొద్ది సాధిననే నా బిడ్డ ఓ బామా లక్ష్మి వెళ్ళిపోతున్ననే ఓ బామరాలే ఒక్కనాడు మనకు ఒక్కనాడు మనకు లేదు వచ్చిన మాట ఎన్ను అనాలేదు నువ్వ పంటి పోతే మగాలే అన్న ఎల్లాలని అన్న ఎల్లాల జంట నా భార్య అయిపోతున్నావు బంధమమ్మ నా భార్య ముచ్చటైన జంట కాదే ఓ బామా వాసిపోతా ఉన్నా నా భార్య అడగలాను బంధమమ్మ ఓ బామా వాసిపోతా ఉన్నా నా భార్య నాగరవే ప్రాణాల మరయ్యో నువ్వు వెళ్ళిపోయినాక ఓ నాలా ఎవరను చూసుకొని ఓ నాలా చూసిబట్టు పట్టుకుంటే ఓ నాలా ఎవరను చూసుకొని ఓ నాలా ఆయన చీర కట్టుకుంటే ఓ నాలా నా చేతడు గాజులయ్యా ఓ నాలా ఎర్రల్ల
నాకు ముగ్గురు అన్నదమ్ములున్నరదా విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు లెక్క మూడు రాఖీలు కట్టుకొని మా దగ్గరికి వచ్చి నాకు రాఖీలు కట్టినవే మల్లచ్చ పండుగలల్లా నాన్న నాన్న మర్రయ్యలేడు నడిమి మర్రయ్యలేడు అని చెల్లే నాకు గట్ట రాగిట నా మూడు గడిదపోయే నా చెల్ల మర్రక్క అన్ననే మర్రయ్యో వెళ్ళిపోతా ఉన్నా అన్ననే లక్ష్మీ మరదలాన తమ్ముడా ఎల్లయ్యో నేను అంటే తమ్మి లేని దేవాలుండే లేని దేవాలైనా నాకు బాకీ లేదు నాకు లేని దేవుడు రాడా తమ్ముడా పిల్లగానే బాకినాడు నా తమ్ముడా ఇది వెళ్ళిపోతా ఉన్నా నా తమ్ముడా మరదలా లింగవా లక్ష్మవ్వ వెళ్ళిపోతున్న కాదు ఎల్లవ్వా నాకు మీరు ముగ్గురు మరదళ్ళు కాదు నా చెల్లెళ్ళ కానీ మేము చూసుకున్నా నా మరదల లింగవ్వ ఓ మరదల లక్ష్మి ఓ మరదల ఎల్లవ్వ నేను లేనాని నా పిల్లలు అడతారు కావచ్చు నా మనవరాళ్ళు ఎట్ట దగ్గర తీసుకొని ధైర్యాలు చెప్పుండే మరదళ్ళు తమ్ముడ గంగాధారు తమ్ముడా రాజయ్య తమ్ముడా గణేశు వెళ్ళిపోతా ఉన్నా తమ్ముడు నా కొడుకులెక్క నా కొడుకును చూసుకోండి ఒరి బామ్మర్ది రమేషు ఓ చెల్లె లక్ష్మవ్వ నేను వెళ్ళిపోతన్నా అయ్యో మనవడా మోక్షితు మనవడా ఎర్సు మనవరాల సంజన మనవరాల నిక్షిత ఒరి మనవడ బిట్టు బిందు విందు లడ్డుమని ఓ మనవరాల జున్ను ఓ మనవడ జర్రి ఒరి మనవడ బిందు ఓ మనవరాల మధు సంజన నా మనవరాల అమ్మును జీవులలో బాధలకు వరిగ తరవుగా కానీ వెళ్ళిపోతన్నా అయ్యో తాత అవే తాతో తాతనే మర్రయ్యా ఓ తాత మర్రయ్యా రంగుల వారి ఇళ్ళల్లో తాతో నేను పెట్టింది వేరే తాతో రేపు తెల్లవారినాక ఇవాళ ఇళ్ళల్లో వెళ్ళిపోతా నీ ఫోటో చూసుకుంటే తాత ఎడవారి వెళ్ళిపోతున్నాయో మర్రయ్యా అయ్యో బంగారి రూపము మనగల్ల మాట మాట దొరకబోదు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నా మనవరాళ్ళకు ప్రేమకు నోసుకుంటలేదు కొడుక మీరందరూ ఒక్క దగ్గర పూరట్ల కలి లెక్క ఒక్క దగ్గర కూడి ఉన్నాడు చనిపోయిన నా జీవికి సర్గవంతురా నా కొడుకో తల్లిని తీసి నీ చేతిలో పెడుతున్నరా కొడుక ఓ కోడల సౌజన్యం నీ అత్త పైరము కోడల కొడుకులక్క మీ బిడ్డ లెక్క చూసుకోయే బిడ్డ ఊటకు బుక్కడు అన్నం ఎత్తని ఇంటికాడ కావాలుంటది అనకనక ఒక్క మాట మీరంటే నా భర్త మర్రయ్య లేకపోయేపటికే నా కొడుకు నా కోడలు మాట అన్నరాని కొడుకా నా కోట వెలుచుకుంటే మీ తల్లి వస్తుందా నా కొడుక మాయేషు అరే వెళ్ళిపోతా ఉన్నా దాటిపోతా ఉన్నా ఓ నాద ప్రాణేశ్వర మర్రయ్య చనిపోతే తల బుర్ర పెట్ట ఒక కొడుకున్నాడు తలాపు కూతోని ఎడవా బిడ్డ కవిత ఉన్నది
ఒక కొడుకును కన్నా ఒక బిడ్డను కన్నా అరటి కొట్టాలంటారు. అరటి చెట్టుకు ఒక కాత కత్తది, గొల్ల కోసినాక చెట్టు ముఖం చూడరు, చెట్టును కొట్టేయాలంటారు. ఏ ఆడతల్లికైనా ఒక కొడుకును కన్నా ఒక బిడ్డను కన్నా అరటి కొట్టాలంటారయ్యా. మూలోక నగరం లోపల శంకరుడు భిక్షాటన చెయ్యంగా పుట్టుకొట్టాలు పెట్టిన భిక్షం నా జోల లోపల పూరాయి మెరుసును అన్నడాట. అరటి గొడ్రాలు పెట్టిన భిక్షం నా జోల లోపల గై మెరుసును అన్నడాట. అయ్యో అందుకని ప్రాణనాథ పోరాదా, అందుకని నాదా అరటి గొడ్రాలు పుట్టి భూమి మీద ఉండే బాలు నా ప్రాణం పేర పరవలేదు, నాదా నా జీవనం పేర పరవలేదు. గట్టాలి విసాలు వచ్చినాక పిల్లము చేతికి వచ్చినాక పిల్లం పిల్లం కుండైతే తల్లి తయ్యకుంటాడు. మాటపట్టుకొని దేవి తల్లిదండ్రులు తీసుకుపోయే నాదాశ్రమంలో పడిన చెడి పాంచపు నా కొడుకులు ఎంతమంది లేరు. బిడ్డలు బిడ్డలంటల్లవు దేవి, ఈ బిడ్డలు పెట్టల్లవోను. పెట్టినాడు పెళ్లి కోరతారు, పెట్టన్నాడు సాగు కోరతారు. ఈ బిడ్డలు ఏ పండగ చేసుకున్నా ఏ పాపం చేసుకున్నా 4 రోజుల ముందుగా రాయే బిడ్డ అని చెప్పి బిడ్డలు అవ్వగారింటికి వినిపించుకుంటే అవునంగా పండగ చేసుకొని మంచిగా కూరాడు కుండకడ కూర్చుండబెట్టి ఉలకంగా ఓడి బియ్యం పోసి మంచిగా 10,000 రూపాయలు చేతులు పెట్టి సాగనంటే బిడ్డలు సంబరపడతారు. తప్పన కాలం కాకనో వేసిన పంటలు వండకనో నష్టపోయిన బిడ్డ చేతుల పైసలు లేవని చెప్పి తప్పన 200 చీరలు 300 చీరలు ఆ 300 చీర కట్టుకొని గురుక్కుంటా 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 అవ్వగారి ఇంటికి అడిగి అత్తగారితో పట్టుకొని పోతాం. ఇక అత్తగారితో పట్టుకొని పోతా ఇక ముసలాబ చూసి అయ్యో పిల్ల ఏమైందో అవ్వగారి ఇంటికి ఏమో మంచిగా ఆనందంగా సంబరంగా ఇంటికి రావన్నా మళ్ళీ గురుక్కుంటా బాధపడుకుంటూ వస్తున్నామంటే ఇక చూడు పెద్దవ్వ నా అవ్వగారి కొంపలికి పండుగని చేసుకుంటే నేను నా మొగలు నెంబడి పెట్టుకొని ఇక్కడ త్వరగా నెంబడి పెట్టుకొని గంగవతలకి 1,500 రూపాయల బస్ కిరాయి పెట్టుకుని అమ్మగారింటికి వస్తే నేను అన్నగారు పెట్టింది చూడు సిరిదేవుల్లో కూడా చూపిస్తాను. చూపియరా అదే 50,000 రూపాయలు చేతికి ఇచ్చి మంచిగా 15,000 పట్టు పెట్టినాం అనుకో ఇచ్చాడు మంచిది. నా అయ్యో వచ్చాడు అమ్మ బంగారం, నా అయ్యో బంగారం అంటారు. కానీ మరి ఇంటికాడ పరిస్థితి ఎట్టుందని చూస్తారా? చూస్తారా? మరి కొడుకులకు 1 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టది. వాసుతో అయ్యం తిడతాడు, తల్లి తిడతాడు. మరి గట్ల బిడ్డలు మరి గిట్ల కొడుకులు ఉన్నారు. కొడుకులు మనకెందుకు, గా బిడ్డలు మనకెందుకు? భగవంతుల్ని కోరుకోక ముందుకే మనకొక్క కొడుకు పుట్టిండు. మన కొడుకు సత్యశీల మహారాజు, మన కోడలు రమాదేవి. కొడుకు కోడలు ఉండంగా ముసలితనానికి బిడ్డ పరం కోరుకుంటున్నాము. కావాలి వాళ్ళందరూ నవ్వుతుర్రాగు ఏకి ముసలితనానికి సుశీలరానికి బిడ్డలు కావాలని చెప్పి నవ్వుతుర్రు. అత్తే ఎవరేమనుకున్నా నా కడుపులో బిడ్డ ఉట్టాల బ్రహ్మదీరాలు, నా కొడుకు రాజీలు కట్టాలని అయ్యా. బిడ్డ అంటే అంగట్ట దొరికేది కూరగా తీసుకొచ్చి 50 అక్కడ 100 పెట్టుకొని కట్టి చేతులు పెట్టాలి. మార్కెట్ లో దొరికేది వస్తువులు 500 అక్కడ 1000 రూపాయలు పోని 5,000 పోని 15,000 పోని కొనకచ్చి దీని చేతులు పెట్టడానికి. అన్న మహేష్ అన్న ఏమన్నా అంగట్ట దొరికే కూరగాయలు దీంతో పోదు 50,000 పాడబట్ట, నేను 60,000 పాడబట్ట. ఈ ముసల్తానికి ఇప్పుడు బిడ్డ కావాలని
అబ్బా కావాలనండి అగో, గిట్లే 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 అబ్బా అబ్బా ప్లీజ్ పులకిచ్చి మొగోని పుట్టిన పడేస్తారు ఆడవాళ్ళు నిజంగా నీ బాంచన అవతోడు ఆడలకి ఏమన్నా కావాలనుకో మస్తు పులకిస్తాను ఇంటికి ఛాయ్ తాగుతావా టిఫిన్ చేస్తావా మటన్ వండి పడతావా చికెన్ వండి పడతావా ఎక్కడ ప్రేమలతో పడతాను అట్లా ప్రేమలతో వచ్చినప్పుడు మొగడు గమనించుకోవాలి బాగా పక్క ఎత్త ఎల్లో పక్క ఎత్తది ఈ ఆడవాళ్ళు సంబరపడరంటే అయిపోయి ఎన్నడూ ప్రేమ చూపించాలి ఇలా ప్రేమ చూపించినట్టే మనం బాగా అర్థం చేసుకోవాలి ఇలా పని పోయిందని అనుకోవాలి 10,000 రూపాయలు ఎక్కడ నేను అప్పు చేసుకోవాలి మనం లేకపోతే మన పొద్దు కనుక ఫుడ్ బంధు పెట్టు బంధు అవునే 2 పని అయితే అప్పుడు కోరుకున్న కోరికలు తీర్చాలని అనుకో మనకి ఏమైనా ఉన్నదా ఇది పని అన్ని పని 2 పని చేస్తే మూడేళ్ళ బతకాలరా నాయనా నా పిల్ల గట్ట కుదరకిస్తుంది కుదరకిస్తుంది పుట్టిన ఎవరెత్తుంది నన్ను వద్దే కావాలి అంటున్నా నీ మొగని చెప్తున్నా బద్మాష్ ఇంత వైరవా నీ భార్యను అడుగుతున్నా నీ భర్తను చెప్తున్నావు మాటినే నీ వైఫ్ను అడుగుతున్నానండి ఏం పైపు నల్ల పైపా అబ్బా ప్లీజ్ కావాలండి వద్దే అబ్బా కావాలండి